and for learning. Your advice and encouragement help all the West Zone principals, HMs, academic team, teaching, non-teaching staff and students to navigate their challenges with confidence. So, finally, you're the true leader. More and learn more, do more and become more. Thank you, sir. Thank you for being with us today this evening to enlighten us by lightening land. Children, everyone. Thank you, children. సో అట్లా మరి ఒక కలర్ఫుల్ ఈవెంట్, ఇలాంటి కలర్ఫుల్ ఈవెంట్కి మరి నేను గెస్ట్గా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మనకున్నటువంటి ఈ ఉభయ గోదావరి జిల్లాలలో భీమవరం భాష్యంకి ఒక ప్రత్యేకత ఉంది. భీమవరం భాష్యంకి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎస్పెషల్ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్కి ఇంకా ప్రత్యేకత ఉంది. మాటలు మాట్లాడు, ఓన్లీ చేతలు మాత్రమే చేస్తాడు. చేతలు మాత్రమే చేస్తాడు. ఎస్, మరి అలాంటి బ్రాంచ్లో ఉన్నటువంటి మీ అందరికీ మరి పెద్దగా విషయం పట్ల అవగాహన కల్పించాలని కానీ, లేదా మీలో ఇన్స్పిరేషన్ కల్పించాలని కానీ, లేదా ఒక ప్రేరణ కల్పించాలని కానీ, మిమ్మల్ని మోటివేట్ చేయాలని కానీ నేను అనుకోవట్లేదు. ఎస్, కానీ గెస్ట్గా తీసుకొచ్చారు కాబట్టి 1-2 నిమిషాలు మీతో మాట్లాడి తర్వాత మన డాన్సులు మనం వేసుకుందాం. ఓకేనా? రైట్. ఎస్, దాంట్లో ద ఫస్ట్ పాయింట్ ఈజ్, మొదటి మాట ఏంటి అంటే, మన చైర్మన్ సార్ చెప్పినట్లుగా, చైర్మన్ సార్ మొన్న మీటింగ్లో చెప్పినట్లుగా, మీ యొక్క ఫోటో సెషన్లో చెప్పినట్లుగా, మీ అందరూ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు, నో డౌట్ ఎట్ ఆల్. సక్సెస్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఓకే, మీ సక్సెస్ని ఆస్వాదించేది, మీకంటే ఎక్కువగా ఆస్వాదించేది ఎవరు అంటే మీ తల్లిదండ్రులు. ఒక పిల్లవాడి యొక్క సక్సెస్ని ఆ పిల్లవాడి కంటే ఎక్కువగా
ఎక్కువగా ఆనందించేది ఎవరు అంటే తల్లిదండ్రులు, ఆ తర్వాత నువ్వు, ఆ తర్వాత సొసైటీ, ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ, వాళ్ళతో పాటు టీచర్స్ కూడా సెకండ్ ప్లేస్లో ఉంటారు పేరెంట్స్ తర్వాత. మరి అలాంటి సక్సెస్ని మనం జీవితంలో అందుకోవాలి అంటే 3 పాయింట్లు, చిన్న చిన్న పాయింట్లు చెప్తాను, తర్వాత మన విషయంలోకి వెళదాం. ఓకే, కళ్ళలో ప్రసన్నత, పెదవులపై చెరిగిన చిరునవ్వు, ముఖంలో అమాయకత్వం, మాటల్లో సౌమ్యం, నలుగురితో కలుపుగోలుతనం ఉన్నటువంటి మీ అందరిలో ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక అయస్కాంతంలాగా ఆకర్షించి ఈ ప్రపంచాన్ని జయించే శక్తి మీలో ఉందని నమ్మండి. ఆ శక్తి మీలో ఉందని నమ్మండి. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఎస్, ఆ ముక్కోటి దేవతల మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మీ మీద మీకు నమ్మకం ఉండాలి, మీ మీద మీకు విశ్వాసం ఉండాలి. అలా ఎవరైతే తన మీద తనకు విశ్వాసం కలిగి ఉంటాడో వారు ఎదుటి వ్యక్తుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా చూడగలడు. ఎవరైతే తనని తాను ప్రేమించుకుంటాడో తను ఎదుటి వారిని ప్రేమించగలడు. ఎవరైతే తనను తాను గౌరవించుకుంటాడో తను ఎదుటి వారిని గౌరవించగలడు. ఎవరైతే తనను తాను విశ్వసిస్తాడో తను ఎదుటి వారిని కూడా విశ్వసించగలడు. అలా మిమ్మల్ని మీరు విశ్వసించుకుంటే, మిమ్మల్ని మీరు గౌరవించుకుంటే, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే, మీ పట్ల మీకు విశ్వాసం కలిగి ఉంటే, ఎస్, ఈ ప్రపంచం మొత్తం నీదే. ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళైనటువంటి ఏ వ్యక్తిని మీరు తీసుకున్నా వాళ్ళకి అంచెలంచెలుగా ఉన్నది ఏమిటంటే, టన్నులుగా ఉంది ఏంటంటే, ఏదో సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు, టన్నులుగా ఉంది అని. అలా ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తులైనటువంటి ప్రతి వ్యక్తికి టన్నులు ఉన్నటువంటిది అంచెలంచెలుగా, పుంకాలుగా టన్నులుగా ఉన్నది ఏంటి అంటే ఆత్మవిశ్వాసం. అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోకండి. అలాంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. అలాంటి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే మీరు చేసే ప్రతి పనిలోనూ మీరు విజయం సాధిస్తారు, నలుగురితోనూ గౌరవింపబడతారు, నలుగురితోనూ గుర్తింపబడతారు. ఈ సమాజం మీకు జేజేలు కొడుతుంది. ఈ సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. ఈ సమాజం మిమ్మల్ని పొగుడుతుంది. తద్వారా మీ తల్లిదండ్రులకు గుర్తింపు వస్తుంది. తద్వారా మీ సమాజానికి గుర్తింపు వస్తుంది. తద్వారా మీ టీచర్స్కి గుర్తింపు వస్తుంది. మరి అలా గుర్తింపు రావాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఆ ముక్కోటి దేవతల మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మన మీద మనకి విశ్వాసం ఉండాలి. దీన్నే సైకాలజీలో సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ వర్డ్స్ దట్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. మీ పట్ల మీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఆర్ యు ష్యూర్? మీ పట్ల మీకు రెస్పెక్ట్ ఉందా? మిమ్మల్ని మీరు గౌరవించుకుంటారా? మీరంటే మీకు కోపమా? మీరంటే మీకు శాపమా? మీరంటే మీకు జలసా? మీరంటే మీకు అసూయ? మిమ్మల్ని చూసుకుంటే మీకే సేదరేస్తుందా? నాట్ ఎట్ ఆల్. అప్పుడప్పుడు మీ ముక్కుల్లో ఉన్న కోళ్ళు తీసుకుని మీరే ఫెయిర్ అండ్ లవ్లీ లాగా రాసుకుంటారా? నో, బికాజ్ వీ లవ్ అవర్ జెల్స్. Am I right? That is called సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మవిశ్వాసం. మరి ఎక్కడ దొరుకుతుంది సార్ ఈ ఆత్మవిశ్వాసం? పక్కనే ఉన్న మిఠాయి పట్లంలో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది ఆత్మవిశ్వాసం? ఎక్కడమ్మా? మోర్లో దొరుకుతుందా? రిలయన్స్లో దొరుకుతుందా? హనుమంతరావు గారు నిన్న కొన్నారంటే కదా, ఎక్కడ కొన్నారు మీరు? ఎక్కడ దొరుకుతుంది? ఎస్, ఆ ఆత్మవిశ్వాసం మనకి పెరగాలంటే చిన్న విషయాలమ్మా. 10th క్లాస్ విద్యార్థిగా మనం తెలుసుకోవాలి చిన్న విషయాలు. మిగిలిన వారితో సంబంధం లేకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా సమయానికి పాఠశాలకు రావడం. ఆ ఆత్మవిశ్వాసం ఎక్కడ దొరుకుతుందో చెప్తున్నాను. క్రమం తప్పకుండా ప్రతిరోజు సమయానికి స్కూలుకు రావడం. 2, టీచర్ల పట్ల నమ్మకం కలిగి ఉండటం, టీచర్లు చెప్పింది ఆచరించడం. 3, ఎవరు ఏమనుకున్నా 24/7 ఒక పాకెట్ డిక్షనరీ పక్కనే పెట్టుకోవడం. సెల్ ఫోన్ కాదు నాన్న, 24/7 ఒక పాకెట్ డిక్షనరీ పక్కనే పెట్టుకోవడం. ఓకే. 4, సమయానికి నిద్రపోవడం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సమయానికి నిద్రపోవడం, సమయానికి నిద్ర లేవడం. 10th క్లాస్ స్టూడెంట్స్కి నేను చెప్పేటువంటి 5 అంశాలు చాలా చిన్న అంశాలు కానీ చాలా ఉపయోగపడతాయి. సమయానికి నిద్రపోవడం,
సమయానికి నిద్ర లేవటం. 10కి 10:30కి మధ్య మొత్తం షట్ డౌన్ చేసి బెడ్ మీదకి వెళ్ళి హ్యాపీగా పడుకోవాలి. మళ్ళీ 5 గంటల తర్వాత పడుకోమన్నా పడుకోకూడదు. ఒక తన్నితే బెడ్ వెళ్ళి రోడ్డు మీద పడాలి. అంత యాక్టివ్గా ఉండాలి. ఆ టైంలో కరెక్ట్గా లేవాలి, బిఫోర్ 5. అంటే సమయానికి నిద్రపోవడం, సమయానికి నిద్ర లేవడం. అలాగే రోజులో కనీసం ఒక్కసారైనా మనకిష్టమైనటువంటి దైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోవడం. మీరు ఏ టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ మాస్క్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదా ఏ చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ మనసులో మీరు మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని, ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఒక్కసారి స్మరించుకోవడం. అలాగే అన్నిటికీ మించి అమ్మ పెట్టినటువంటి భోజనాన్ని, అమ్మ కష్టపడి వండి మీకు పెట్టినటువంటి భోజనాన్ని వృధా చేయకుండా చక్కగా భోజనం చేయటం. ఓకే, ఎవరైతే ఈ చిన్న చిన్న పనులు మీరు చేస్తారో ముందు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ కలుగుతుంది, మీ మీద మీకు ఇష్టం కలుగుతుంది. తద్వారా మీ పేరెంట్స్ మిమ్మల్ని ఇష్టపడతారు. మీ మదరు ఫాదరు పక్కనటువంటి నైబర్స్తో చెప్పుకుంటారు, మా అమ్మాయి చక్కగా భోంచేస్తుంది, టైంకి పడుకుంటుంది, టైంకి నిద్ర లేగుస్తుంది, నేను ఏం చెప్పినా వింటుంది, టీచర్స్ పట్ల రెస్పెక్టబుల్గా ఉంటుంది, ఫోన్ చూడదు, ఫోన్కు బదులుగా పాకెట్ డిక్షనరీ వాడుతుందని చెప్పి మీ మీద గౌరవం పెరిగేటట్లుగా నైబర్స్తో మీ మదరు ఫాదరు చెప్తారు. తద్వారా స్కూల్లో మీ ఫ్రెండ్స్ దగ్గర క్రెడిబిలిటీ పెరుగుతుంది, టీచర్స్ దగ్గర క్రెడిబిలిటీ పెరుగుతుంది, రిలేటివ్స్ దగ్గర క్రెడిబిలిటీ పెరుగుతుంది, నైబర్స్ దగ్గర క్రెడిబిలిటీ పెరుగుతుంది. సొసైటీ మొత్తం కూడా మీకు క్రెడిబిలిటీ పెరిగి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి మీరు వెళతారు. అలా వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, stand here everyone. 9th class, get ready. Secondly, yes, come here in a line. And from Olympiad, Shanvik, yes, come here. Do not sit there. Come here, boys. Even from 9th also. Second place to Esther Rani. And 10th Olympiad. Shanvik. Second place, Ritesh. Topper, Pallavi Sri. Second place, Kusuma Sai Sri. Second place, Kusuma Sai Sri. Vaishnavi and Ikshita. Second place, Ikshita. And 9th Olympiad.
F1 section, Jahnavi Sai Lata, Ram Sai. Boys, get ready, always regular to school. F1 section, Jahnavi Sai Lata, Ram Sai. Next, 10th class students, Bhavya Sri. Get ready, girls. In Chaitra, I am studying 9th Olympiad. And I've been studying in this school since first class. How many prizes are there? Bhashan prizes are there in your showcase? Like more than hundreds. Keep close. Like more than hundreds. Loudly, I'm not getting. Like I have more than 100 or near to 100 like that. More than 100 prizes are there in her showcase. More than 100. DEO of 10th class, first place, Disha English Olympiad, Bhavya Sanjay. And in third place, Venkata Satvik. DMO, get ready, Shanvik. Children, yes, put your hands together, no energy. DMO, Disha Mathematics Olympiad, first place Shanvik, second place Bhavya, and in third place Akil Sai Mahesh. Bhavya. And next, get ready, Disha Science Olympiad, first place Bhargav, second place David Rajshekhar, and in third place Shanvik. Boys, you should get ready. Mathematics Olympiad. Encourage your friends. Put your hands together. 9th class, please get ready, students. Second place Kusuma, and in third place Likita. Second Kusuma, and in third place Likita. Disha Maths Olympiad, first place Vaishnavi, second place again Chaitra, third Likita Sri, in third place of the EVO. Disha Mathematics Olympiad, first place Vaishnavi, in second place Chaitra, and third place Pallavi Sri. Disha Science Olympiad students of 9th class, first place Chaitra. Science Olympiad, first place Chaitra, place Lakshmi Kshetrajna.
from the year 2013. They have been studying in Bhashyam. Sanjay, Dhanasri Varsha, Parthu, Srikant Verma. Here are our 9 students, the best outgoing students who have been studying right from LKG from the year 2013. These students have been studying in Bhashyam right from their LKG. The best outgoing students, Sanjay, Dhanasri Varsha, Parthu, Srikant Verma, Grishma, Balanagasravan, Vishnu Varnita, M. Sanjana, Sai Lakshmi Anjani. These are our students who have been studying right from LKG to 10th without any interruption in the middle of their classes. Right from LKG without any interruption. And right now, as our outgoing students in the year 2025, outgoing students. Upon our M1 section, Revan. Yes, Revan, you should come fast. Put your hands together. Come on. From Telugu department. కాలం మనసుని మనసున చోటడిగింది సీతే గుండెలోనే అన్నదంతా విన్నాలి అనుభవనన్నాలి ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలోగింది నీలో తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో ఎంత మైమరపు ఇన్ని ఊహల్లో తెల్లారి రేయల్లే ఎడబాటనుకో ఎర్ర మల్లెల్లో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా దణకి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకింత సిగ్గు జానకి ఆకు ఒక్క పున్న ముంది
సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నిన్ను దర్శించి దరి చేరి వలచెందుకు చాలదుగా ఎంతైనా సమయం ఆగదుగా నీతో ఈ పయనం కళ్ళని చేరి గుండెలో దూరి శ్వాస సార్ బాను సార్ All upon our chemistry department, Vijay Satish sir. Siva Ganesh sir. Siva Ganesh sir. Department Lakshmi madam. Our physics department Anusha madam. ప్రియమైన హరణ మొదలైనలోన నలనాని బలన నానా హైరాణ అరుదైన హైరాణ నెమలి కలపులకింతై నా చెంపలు నిమిరేవా వందింతలైన నువ్వు 10th class JT Kiranmaya madam. సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నిమంతుగా ఉద్యమించు కృషివో సార్ పిగిటి సార్ ఎర్రదిగా కట్టాను కళ్ళు కుమ్ముడు and our accountant Bhavani madam. హృదయం నువ్వే నాకే అందావే ఏకాగే
మనసే తాకేనుగా కలిపింది కదా సిరి వెన్నెల విశాలాక్షి మేడం అనుకోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వు ప్రిన్సిపల్ సార్ అవర్ ప్రిన్సిపల్ సార్ ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యుల కిరణ్మయి మేడం Nicholas sir, I call upon Apple Rush sir. That. What is that? Where is that? What is that? Where is the Panchakattu? Where is the Pathabike? Where is the old Lukkajari? What is this Utubutu? What is this Panchakattu? What? Temas, Anna Lukkes temas, mamamas. Hey Rama. Anna Bantes temas, Anna Shattes temas, Anna Martyr temas, Ayamas. Adileka. సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నిన్ను దర్శించి దరి చేరి వలచెందుకు సరిపోవు భాషలెన్నైనా సరిపోవు మాటలెన్నైనా నేను వర్ణించి ఒకసారి పిలిచే Our Judge Sivo madam, Chem madam. Right now it's time to fill state and I call upon our 10th faculty also. I call upon our 10th faculty also. It's the time to fill state and present the memento to our chief guest. Bindu. Ganesh. 10th faculty. ఇదే కదా నీ కథ 10th faculty. ముగింపు లేనిదై సదా సాగదా Madam, Judge Siva madam, మనుష్యులందు నిశిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మహాప్రాణదీపం శివం శివం మహుకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢ
तिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलं मेकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकं ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुरपञ्चाक्षरी मन्त्रमार्चं महाहर्षवर्षप्रवर्षं सुशीर्षं नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं दं दडं दं दडं दं दडं दं दढक्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमि दिम्मि सङ्गीतसाहित्य सुमकमलबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासप्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विबुद्धं सुसिद्धं नकारं मकारं सिकारं बकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाटहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्भुग्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभासं महाभानुलिङ्गं महाभद्रुवर्णं सुवर्णं प्रवर्णं सौराष्ट्रसुन्दरं सौमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकाळेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरं अमरलिङ्गेश्वरं रामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं ग्रीष्मेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरं अब्लिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकम् आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च शर्वाय च सर्वाय च చేసిన మన అమృతికి పెద్ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎనర్జీ ఏమైపోయింది? అరే గ్రీషు, ఈ పార్టీ ఫుల్ జోష్తో ఫుల్ ఎంజాయ్తో ఉండాలి కదా.
ఏంటి మన భాష్యం భీమవరం మన ఫేర్వెల్ అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఇప్పుడు ఈ స్టేజ్ దద్దరెళ్ళిపోవాలి. మనం చేసే ఈ హుషార్కి కనీసం మినిమం ఈ భీమవరం మొత్తం దద్దరెళ్ళిపోవాలి. గోల్డెన్ స్పారో అనే సాంగ్ టైటిల్ తో వస్తున్నారు మన గోల్డెన్ బ్యూటీస్ ఫ్రమ్ 9th ఒలింపియాడ్ భూమిక గ్రూప్. వలపు నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసిన Golden sparrow, your nengila arrow, nila the life, your rumba sorrow. बेथल गुरमा सुले ओ छोरिया झूमे नगरिया जब जब ये घूमे हमारी यार तारी कमरिया जब से मिला तेरा साया भाया, मुझे हर बार तू भाया लाया, सपने हजार तू लाया, ऐसे ऐसे हाँ ऐसे 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 जैसे నీ వైపే చూస్తుంటే చూస్తూనే ఉండిపోనా బళ్ళారి బాబా బావేగ బారా మైసూరు రంగుల మన బిట్టు బందాడా దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో జిల్ 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 జిగలు రాజా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా थोड़ा 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 तेरी नन्हे टुकड़ा 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 मेरा दिल लुट गई ల్యాండ్ అయ్యారా మరి మేమేం చేయాలి హ్యాండ్ మీద
చేసేయండి ల్యాండ్ కబ్జా చేసేయండి దుమ్ము లేపేస్తారు. ఇప్పుడు ఈ హుషారుని ఇంకొంచెం పెంచడానికి మనందరినీ ఆనందంలో ముంచెత్తడానికి హూలాలా హూలాలా అంటూ వచ్చేస్తున్నారు మన ఈశ్వర్ గ్రూప్. లెట్స్ వెల్కమ్ దెం. చుక్కల చున్నీకే నా గుండెని కట్టావే ఆ నీలాకాశంలో అరే గిర్రా గిర్రా తిప్పేసావే పువ్వుల పట్టీకే నా ప్రాణం చుట్టావే నువ్వు వెళ్ళేదారంతా అరే గల్లు గల్లు మోగించావే వచ్చా వచ్చని ఊపిరితోటి ఉక్కిరి బిక్కిరి చేసావే ఉండిపో 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 నాతోనే అరే ఏం జరిగిందో ఈ మనసుకి తెలియదే తెలియదే ఉండడం దూరమే నీ జతే కోరనే ఆగినా ఈ ప్రేమే తెలియదే తెలియదే ఉండడం దూరమే నీ జతే కోరనే ఆగినా ఈ ప్రేమే కలవని పదం కలిసింది మనస ముగియని కథ నేను చేరు వరస ఊపిరి సగం నీ కోసమేగా నీలో నీ సంతోషం నాలో సంగీతం హూలాలా లా నీతోనే హూలాలా నీ వల్లే ఎదగాలో తేలేలా హూలాలా అనే నీతో హూలాలా నీ వల్లే హాయ్ పవర్ఫుల్ డాన్స్ తో ఈశ్వర్ గ్రూప్ దుమ్ము దులిపేశారు కదా. అంతే పవర్ఫుల్ గా ఉంటుంది. హే, ఈ హిస్టరీలో బెస్ట్ జోడీ ఎవరంట? ఇంకెవరు? రాధాకృష్ణ. అసలు కృష్ణుడు రాధ కోసం డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? చేస్తుంది కదా మరి. రాధ డాన్స్ చేస్తే ఎప్పుడైనా చూసావా? లేదు, ఎప్పుడు చూడలేదు. సరే అయితే బృందావనంలో రాధ డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. బృందావనం నుండి కృష్ణుడు వచ్చాడే అనే పాటతో సోలోగా మన ముందుకు వచ్చేస్తుంది చైత్ర. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే ఫ్లూటులేని గోపాలుడే సుటు వేసే భూపాలుడే వీసం వచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే కటిక చీకటిల కన్ను కడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేస్తాడే కాలమేస్తాడే మాయలోడు వీడే హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే అలరల యమునా తీరాన ఉన్న రాధను చూశాడే सारी सारी रात जगावे यादानु जिक्र करावे आए क्यों ना आए सुभावे हानिया ओके मरा जिंद जान करा तेरी ओके मरा जिंद जान करा
మరి మన చుట్టాలందరికీ స్పెషల్గా ఏదైనా ఉండాలి కదా. అవును ఉండాలి, అందుకే చుట్టమల్లె సాంగ్తో వచ్చేస్తున్నారు హర్షిత గ్రూప్. గజ్జల సప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళావంటాడు, రాజుల ఊపుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు, పక్కింటోడికి పొలమారిందా నువ్వే తెలిసావంటాడు. నీకు చిన్నప్పుడు మన అమ్మమ్మ తాతయ్య చెప్పే స్టోరీస్ ఎన్నో ఉంటాయి కదా, నువ్వు ఆ స్టోరీ చాలానే వినుంటావు. ఇప్పుడు ఈ స్టోరీ చాలా బాగుంటుందంటూ వచ్చేస్తున్నారు మనం. లెట్స్ వెల్కమ్ రాజ్ కుమార్ విత్ హిస్ గ్రూప్.
కన్న మాట నిల్లో నిల్లు లైఫ్ ఏమో చాలా డల్లో డల్లు సోకాన ఉంది సోలో దిల్లు కిక్కైనా కావాలి ఫుల్ ఫుల్ నేను జీరోని వాల్యూ లేనోని దెబ్బలతోనే మనసు స్ట్రాంగ్ అయిన మంచోని నేను ఎర్రోని అన్ని పోయినోని పడిపోతూనే పైకి లేస్తున్న మునగాన్ని నా బాధే నాకు భంగు జత కొప్ప కింగు నా ఫేటే నల్ల రంగు రేప మల్ల పతంగు నా బాధే నాకు భంగు జత కొప్ప కింగు లైఫ్ ఇస్ వెరీ షార్ట్ నంబర్ ఆల్వేస్ బి హ్యాపీ very many problems will come and go when the children are happy. Students, let me sing a good story. Pay attention, listen to me. If you want, take guitar or still not tension, live it with me. Life is very short, Nanba. Always be happy. Designer, problems will come and go when the children are happy. Last part in just time. గాంధారి గాంధారి ఏంటి గాంధారి గాంధారి అని అరుస్తున్నావు? గాంధారి అంటే కౌరవుల తల్లి గాంతలు కట్టుకుని ఉంటుంది కదా. అవును, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? ఇప్పుడు ప్రెసెంట్ గాంధారిని చూడు. లెట్స్ వెల్కమ్ అవర్ జిష్ట విత్ సోలో పర్ఫార్మెన్స్.
మాట బాగుంటుందా పాట బాగుంటుందా? అయితే రెండు కలిపి చేసే మన వైబింగ్ గర్ల్స్ క్యూట్ కుటీస్. లెట్ us welcome మౌనిక అండ్ అదర్స్. గద్దెల చప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళావంటాడు, రాజుల ఊపుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు, పక్కింటోడికి పొలమారిందా నువ్వే కలిసావంటాడు, పొరిగింటోడికి చొరమొచ్చిందా నీపై దిగులని అంటాడు, దోమ పుట్టిందన్నానా ఆడా మగ అంటాడు. పాట కవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కవాలా ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ ఊపై ఒళ్ళే భూగోళం మదిరేలా కదం తొక్కాలే స్వీట్ కవాలా హాట్ కవాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కవాలా ಗುಲಾಬಿ ಸಾಡಿ ಅಣಿ ಲಾಲಿ ಲಾಲ ಲಾಲ್ ಕದ್ದು ನೋಡ್ತಾಳೆ ಮಜವಾಯಿ ನಿಕ್ಕಿದೆಯ ಪಂಜು ಮಿಠಾಯ ಅಮ್ಮ ಪಂಜು ಮಿಠಾಯ ಅಯ್ಯೋ ಬಿದ್ದೆ ಬೀಳ್ತಾಳೆ ಸಕ್ಕತ್ತಾಗವಳೆ ಸುಮ್ಮನೆ ನಗ್ತಾಳೆ ಕದ್ದು ನೋಡ್ತಾಳೆ ಬಿದ್ದೆ ಬೀಳ್ತಾಳೆ ಸಕ್ಕರೆ ನನ್ನ ತುಂಬೆ ಸಕ್ಕತ್ತಾಗವಳೆ ತಿನ್ನಲೇ ಅಂದ್ರೆ ಯಾಕೋ ಸುಮ್ಮನೆ ನಗ್ತಾಳೆ. అబ్బా నీ డ్రెస్ ఎంత బాగుందో, కలర్ జ్యువెలరీ గాజులు కూడా ఉంటే బాగుంటాయి కదా. ఎందుకు మన గాజు నుంచి మన గాజులు వస్తున్నారు కదా. లెట్ us welcome our wedding girls Divya and the group. Arro en nenzila arro ni illaத life ரொம்ப sorrow mask of sorrow நம்ம பையன் தான் hero singing duet வேற யாரோ நீ பேச லைட்டா ஆசை கூட வாசோவி சுகத்தை வாழோ கூடிட రెప్పళ్ళ పుల్ల సప్పుళ్ళు కొట్టాలిలే నాగాసు గజలే పాడాలిలే కిర్రంటూ మంచాల కోరస్సులే ప్రేక్షకులు మల్లె పూలే నేను చెప్తానుండు, మంచి జరగాలి, ఊరు మారాలి, స్కూళ్ళు కావాలి, జాబులు రావాలి, జాతకాలు మారిపోవాలి. అయ్య బాబోయ్ అద్భుతాలు జరిగిపోవాలి. ఏదేమైనా కానీ ఓటు మాత్రం అమ్ముకు దబ్బాలరా. అంటే
సోరాగర్కి ఏమంటారండి ఇప్పుడు? డబ్బిచ్చేటోళ్ళని మింగ ఓట్లం మెట్టోళ్ళని మింగ 5 ఏళ్లకు అమ్ముడు పోయే గొర్రె మందల్ని మింగ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏ ఉందరా అది వేసుకోరా 1 2 ఇదిగో పాట గాజు ఆక పిల్ల మెంగాజులోళ్ళం కాదా గాజు ఆక పిల్ల మెంగాజులోళ్ళం కాదా గాజు ఆక పిల్ల మెంగాజులోళ్ళం కాదా నీ చెయ్యి సాపలేదా నీ చెయ్యి సాపలేదా మా గాజు తొడగలేదా గాజు ఆకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము గాజు ఆకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము గజ్జల సప్పుడు విన్నాడా ఎక్కడి గళ్ళావంటాడు గాజుల ఉప్పుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు పక్కింటోడికి పొలమారిందా నువ్వే తలిసావంటాడు పొరిగింటోడికి జ్వరం వచ్చిందా నీపై దిగులని అంటాడు Let's welcome Lishi Group. కళ్ళ జోడు తీస్తే నీలాంటి వాడే షర్టు పైకి పడితే నీలాంటి వాడే టక్కు తీస్తే నీలాంటి వాడే నాటు బిట్టు వింటే నీలాంటి వాడే కన్నా ఊళ్ళో కాలెట్టనంటే నేనైనా నీలంటోటే మొట్టలన్నీ చేతల్లో పెడితే మీరైనా నాలంటోళ్ళే రామచమచర్రా రామచమచర్రా ఇక చపచకే రోడి చాలు చైరా రామచమచర్రా రామచమచర్రా నువ్వు చమటే రచ్చ రామచమచర్రా రామచమచర్రా ఇక చపచకే రోడి చాలు చైరా రామచమచర్రా రామచమచర్రా నువ్వు చమటే రచ్చ పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు గొట్టు బండు గొట్టు వాడకట్టు లెసుకెట్టట్టు గుర్తితే చూసుకోబో అద్ద షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ తిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ తిరగ మరగ చేద్దాం
మన కలర్ఫుల్ స్పారోస్ కోసం ఒక కలర్ఫుల్ సాంగ్ ఉండొద్దా? కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకి రంగులే సాంగ్తో వస్తున్నారు ఈక్షితాన్ వర్ధిని గ్రూప్. ఏంటి అలాంటివి కూడా వేస్తారా? అలాంటివి లేవు కానీ అలా డాన్స్ వేసే డాన్సింగ్ డాల్స్ లాంటి గర్ల్స్ ఉన్నారు. ఇంతకీ డాన్సింగ్ డాల్స్ అంటే ఎవరు? ఇంకెవరు? సరిత గ్రూప్. లెట్స్ వెల్కమ్ దెమ్. డాన్సింగ్ డాల్స్ ఫ్రమ్ 991. చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు కోళ్ళ కళ్ళల్లో కోరుకున్నది పూల పక్కల్లో బాగున్నారా 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 ఓయ్ లక్ష్మి నా సిన్ని లక్ష్మి అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను కిచ్చుమి లక్ష్మి నా సిన్ని లక్ష్మి అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను కిచ్చుమి
భద్రాద్రి కాసుగూడెం నువ్వు కొంటి చూపు చూసి బిడి నీ చెయ్యే ఎత్తువాల ఏం చేస్తాం? రెడీ అవుతాం. నీ ముఖం ఎప్పుడు నీ ఫ్యాషన్ స్టైలే కాదు, ఫస్ట్ పూజ చేయాలి. పూజ? ఎలాంటి పూజ? నార్మల్గానే మనం ఫెస్టివల్స్కి చాలా గ్రాండ్గా చేస్తాం, అలాంటిది భాష్యం భీమవరం 1 ఫేర్వెల్ అంటే చాలా గ్రాండ్గా చేయాలి. గ్రాండ్ పూజ అంటే భద్రాద్రి కాసుగూడెం నువ్వు కొంటి చూపు చూసి నల్లంచు కళ్ళ చీర కల్లోన మల్లెమాల ఈడెక్కి కవ్వించితే మామ వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా మన విసిరే బుగ్గల్లో సిగ్గులోరా వద్దు తెరిమారా కోరేవు రాజా రేపేవు విరితో పులగడిలో పడివసివా సొగసే దుమ్ము దులిపేశారు కదా, ఇంతకంటే టాలెంట్ ఏమైనా ఉంటుందా చెప్పండి. ఇది కదా మన భాష్యమైట్స్ పవర్. హలో జాను, శివరాత్రికి భీమవరం వద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఇప్పుడు ఈ సాంగ్ టైటిల్ తో డబుల్ ఎనర్జీతో మనందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు హ్యాష్ వింగ్స్. లెట్స్ వెల్కమ్ దెం.
నలిగిన షర్ట్, చిదిరిన క్రాఫ్ట్, ఎలా చెప్పాలంటే ఎవ్వరూ ఊహించినట్టుగా ఉండాలి కదా. మరి అలా ఉండాలంటే మన సాత్విక్ రావాలి కదా. లెట్స్ వెల్కమ్ సాత్విక్ ఫ్రమ్ 9th క్లాస్. ఇల్లు కాదు తాటి మాను తావు కాదు, ఇల్లు కాదు తాటి మాను తావు కాదు, తగిలినోడు మొగుడు కాదు తగరము బంగారు కాదు. అందుకే మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చెదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. ఓయ్ లక్ష్మి నా సిన్ని లక్ష్మి, ఒక్కసారి నువ్వు నన్ను కిచ్చుని. లక్ష్మి నా సిన్ని లక్ష్మి, అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను కిచ్చుని. చెడ్డోళ్ళంతా ఏకం, నాజుకైన నా బోటోడికి దినదినమొక నరకం. యాడో లేదు లోపం, నా మీదే నా కోపం, అందనున్న ఆకాశానికి ఎంత కని ఎగబడతా. ఎవరికెవరు అయినోళ్ళంటూ ఉన్నా గాని లేరే, ఏ బావి వరస పేరు పిలుపు అన్ని నోటి చివర. పోయే కళ్ళల్లో కన్నీరే, తిరిగి చూడు మనకి మనమే పన్నెన్నో నిల్లవరే.
విజయనగరం 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 వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో